దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 హీరోయిన్‌గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్‌లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్‌లు చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా, ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాల్లో నెంబర్ 1 స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురవడంతో చికిత్స తీసుకునేందుకు 2 సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉంది. తర్వాత నాన్న మరణించడంతో మరో దెబ్బ తగిలింది సమంతకి. ఈ షాకులన్నిటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమంత. సమంత హీరోయిన్ గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు సీను సినిమాలో నటించే ఆఫర్ ని దక్కించుకుంది. కొత్త హీరో కాబట్టి సమంత వెనుకాడుతుందేమోనని ఆమెకి భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకుడు భారీ తారాగణంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే నిర్మాత సురేష్ కి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బు అవసరం కాగా బెల్లంకొండ సురేష్ 25 లక్షలు ఇచ్చారు. తర్వాత పారితోషికంలో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంలో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించేందుకు సంతోష్ నుంచి ఒక ఫామ్ హౌస్ ని బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై ఆయన పలు సినిమాలను తెరకెక్కించారు. దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్ లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్లు చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా, ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాల్లో నెంబర్ 1 స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురవడంతో చికిత్స తీసుకునేందుకు 2 సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉంది. తర్వాత నాన్న మరణించడంతో మరో దెబ్బ తగిలింది సమంతకి. ఈ షాకులన్నిటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమంత. సమంత హీరోయిన్ గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు సీను సినిమాలో నటించే ఆఫర్ ని దక్కించుకుంది. కొత్త హీరో కాబట్టి సమంత వెనుకాడుతుందేమోనని ఆమెకి భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకుడు భారీ తారాగణంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే నిర్మాత సురేష్ కి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బు అవసరం కాగా బెల్లంకొండ సురేష్ 25 లక్షలు ఇచ్చారు. తర్వాత పారితోషికంలో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంలో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించేందుకు సంతోష్ నుంచి ఒక ఫామ్ హౌస్ ని బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై ఆయన పలు సినిమాలను తెరకెక్కించారు. దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్ లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్లు చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా, ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాల్లో నెంబర్ 1 స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురవడంతో చికిత్స తీసుకునేందుకు 2 సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉంది. తర్వాత నాన్న మరణించడంతో మరో దెబ్బ తగిలింది సమంతకి. ఈ షాకులన్నిటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమంత. సమంత హీరోయిన్ గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు సీను సినిమాలో నటించే ఆఫర్ ని దక్కించుకుంది. కొత్త హీరో కాబట్టి సమంత వెనుకాడుతుందేమోనని ఆమెకి భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకుడు
భారీ తారాగణంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే నిర్మాత సురేష్ కి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బు అవసరం కాగా బెల్లంకొండ సురేష్ 25 లక్షలు ఇచ్చారు. తర్వాత పారితోషికంలో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంలో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించేందుకు సంతోష్ నుంచి ఒక ఫామ్ హౌస్ ని బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై ఆయన పలు సినిమాలను తెరకెక్కించారు. దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్ లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాల్లో నెంబర్ 1 స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురి అవడంతో చికిత్స తీసుకునేందుకు 2 సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉంది. తర్వాత నాన్న మరణించడంతో మరో దెబ్బ తగిలింది సమంతకి. ఈ షాకులన్నిటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమంత. సమంత హీరోయిన్ గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు సీను సినిమాలో నటించే ఆఫర్ ని దక్కించుకుంది. కొత్త హీరో కాబట్టి సమంత వెనుకాడుతుంది మోనని ఆమెకి భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకుడు. భారీ తారాగణంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే నిర్మాత సురేష్ కి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బు అవసరం కాగా బెల్లంకొండ సురేష్ 25 లక్షలు ఇచ్చారు. తర్వాత పారితోషికంలో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంలో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించేందుకు సంతోష్ నుంచి ఒక ఫామ్ హౌస్ ని బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై ఆయన పలు సినిమాలను తెరకెక్కించారు. దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్ లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాల్లో నెంబర్ 1 స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురి అవడంతో చికిత్స తీసుకునేందుకు 2 సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉంది. తర్వాత నాన్న మరణించడంతో మరో దెబ్బ తగిలింది సమంతకి. ఈ షాకులన్నిటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమంత. సమంత హీరోయిన్ గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు సీను సినిమాలో నటించే ఆఫర్ ని దక్కించుకుంది. కొత్త హీరో కాబట్టి సమంత వెనుకాడుతుంది మోనని ఆమెకి భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకుడు. భారీ తారాగణంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే నిర్మాత సురేష్ కి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బు అవసరం కాగా బెల్లంకొండ సురేష్ 25 లక్షలు ఇచ్చారు. తర్వాత పారితోషికంలో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంలో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించేందుకు సంతోష్ నుంచి ఒక ఫామ్ హౌస్ ని బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై ఆయన పలు సినిమాలను తెరకెక్కించారు. దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్ లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాల్లో నెంబర్ 1 స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురి అవడంతో
చికిత్స తీసుకునేందుకు 2 సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉంది. తర్వాత నాన్న మరణించడంతో మరో దెబ్బ తగిలింది సమంతకి. ఈ షాకులన్నిటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమంత. సమంత హీరోయిన్ గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు సీను సినిమాలో నటించే ఆఫర్ ని దక్కించుకుంది. కొత్త హీరో కాబట్టి సమంత వెనుకాడుతుందేమోనని ఆమెకి భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకుడు భారీ తారాగణంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే నిర్మాత సురేష్ కి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బు అవసరం కాగా బెల్లంకొండ సురేష్ 25 లక్షలు ఇచ్చారు. తర్వాత పారితోషికంలో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంలో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించేందుకు సంతోష్ నుంచి ఒక ఫామ్ హౌస్ ని బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై ఆయన పలు సినిమాలను తెరకెక్కించారు. దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్ లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా, ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాల్లో నెంబర్ 1 స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న